నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. మీకేమైనా అనుమానాలుంటే, వైద్య సలహాలు ఏదైనా కావాలంటే నా వాట్సాప్లో మీరు రాయండి, వాట్సాప్లోనే సమాధానం ఇస్తాను. లేకుంటే మరొక ప్రత్యామ్నాయం, సాయంత్రం 7:30 గంటలకు ప్రతిరోజు జూమ్ మీటింగ్లో మీకు ప్రత్యక్షంగా మీతో మాట్లాడి సలహాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. ఈ జూమ్ మీటింగ్ అంటే తెలవని వాళ్ళు ఎవరైనా ఉంటే, మీ ఇంట్లో స్కూల్ పిల్లలు ఉంటే, ముఖ్యంగా నారాయణ, శ్రీ చైతన్య లాంటి ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకునే స్కూల్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు ఉంటే, వాళ్ళు కోవిడ్ సమయంలో స్కూళ్ళకు కాలేజీలకు వెళ్లకుండా జూమ్ లింక్ ద్వారా, జూమ్ మీటింగ్ ద్వారా విద్యాభ్యాసం చేశారు. వాళ్ళని పిలిస్తే, వాళ్ళకి జూమ్ మీటింగ్ లింక్ చూపిస్తే వాళ్ళు ఇదేమి చాలా సులభమైంది, మనం ఎలా సెల్ ఫోన్ వాడటము ఎంత సులభమో జూమ్ మీటింగ్ వాడటం కూడా అంతే సులభం. మీరు జూమ్ మీటింగ్ కావాలి అని నాకు ఒక వాట్సాప్లో సందేశం, మెసేజ్ పంపండి. మీకు జూమ్ మీటింగ్ లింక్ పంపుతాను. ఆ లింకులో జాయిన్ అయితే మనం ముఖాముఖి మీ అనుమానాలు నివృత్తి చేయటానికి సిద్ధంగా ఉన్నాను. ఈ రోజున వైద్యం అనేది పేదవాడికి అందని ద్రాక్ష అయిపోయింది. కొంతవరకు ఆరోగ్యశ్రీ పథకాలు వెసులుబాటు కల్పిస్తున్నా, ఆరోగ్యశ్రీ అనే పథకము సర్వరోగ నివారిణి కాదు. పేరుకే గొప్పలు చెప్పుకుంటున్నా మనకొచ్చే జబ్బులలో 60-70% జబ్బులు ఆరోగ్యశ్రీలో పొందుపరచకపోవటం వల్ల పేద మధ్యతరగతి వర్గాలు బాధపడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఒక డాక్టర్, ముక్కు చెవి గొంతు డాక్టర్ ముందుకొచ్చి నేను సేవ చేయటానికి సిద్ధంగా ఉన్నాను అని ఆయన ప్రకటించడం సంతోషం. పుట్టుకతోనే చెవుడు మూగ ఉండే పిల్లలు ఉంటారు. వీళ్ళకి చెవి లోపల ఒక ప్రత్యేక పరికరాన్ని అమర్చాలి. ఆ ప్రత్యేక పరికరాన్ని కాక్లియర్ ఇంప్లాంట్ అంటారు. ఇది ఆ పరికరం ఖరీదు, బ్యాటరీ ఖరీదు, ఆపరేషన్ ఖరీదు మొత్తం 10 లక్షలు అవుతాయి. ఇది 2 సంవత్సరాలు పుట్టిన తర్వాత 2 సంవత్సరాల వయసు నిండకముందే ఈ ఆపరేషన్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. వయసు పెరిగిన తర్వాత 2 సంవత్సరాలు దాటిన తర్వాత చేసిన ఆశించిన ఫలితాలు, కొంత ప్రయోజనం ఉంటుంది కానీ 100కి 100 ప్రయోజనం లభించదు. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనే ఆపరేషను ఆరోగ్యశ్రీ కార్డు కింద ₹1 కూడా తీసుకోకుండా డాక్టర్ వేపూరి రాజేష్, ప్రముఖ ముక్కు చెవి గొంతు డాక్టరు, ఈ అభాగ్యులు, నిర్భాగ్యులైన చెవిటి మూగ పిల్లలకు ఈ కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన హాస్పిటల్ పేరు అంజిరెడ్డి హాస్పిటల్, సత్తెనపల్లి రోడ్డు, ఆవుల సత్రం పక్కన, నర్సరావుపేట. కనుక ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ కార్డు కలిగి ఉన్నవారు నర్సరావుపేట వెళ్ళి డాక్టర్ వేపూరి రాజేష్ యొక్క సేవలు పొందొచ్చు. పుట్టిన పసికందు యొక్క ఫోటోని మీ రేషన్ కార్డులో పొందుపరిచి ఆరోగ్యశ్రీ కార్డు తీసుకోండి. ఇది ఎలా తీసుకోవాలంటే, మీ ఆరోగ్యశ్రీ కార్డును తీసుకుని పుట్టిన పిల్లవాడి ఫోటో తీసుకుని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళండి. తహసీల్దార్ కార్యాలయంలో దాన్ని ఎలా చేయాలి అని మీకు చెప్తారు. అక్కడి నుంచి అవసరమైతే జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి రేషన్ కార్డులో ముందు పుట్టిన పసికందు యొక్క ఫోటోని దాంట్లో పొందుపరిచి
ఆరోగ్యశ్రీ కార్డు పొంది నర్సరావుపేట వెళ్ళండి. ఈ హాస్పిటల్ ఫోన్ నంబరు 9703813777 9703813777. ఈ నంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏదైనా సమాచారం ఉంటే పొందొచ్చు. కనుక పుట్టుకతోనే చెవుడు మూగ ఉంటే దేవుడేదో మాకు శాపం పెట్టాడని అనుకోకుండా ముక్కు చెవి గొంతు డాక్టర్ దగ్గర చూపించాలి. ముక్కు చెవి గొంతు డాక్టర్లు అందరూ కూడా ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనే ఆపరేషన్ చేయటానికి నైపుణ్యాలు ఉండవు. కొద్దిమంది మాత్రమే ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనే ప్రత్యేకమైన సున్నితమైన అత్యంత సాంకేతిక పరిజ్ఞానము కలిగిన ఆపరేషన్ని వాళ్ళు నేర్చుకుంటారు. అసలు ఈ పుట్టుకతో చెవుడు మూగ ఎందుకు వస్తాయి? మనం చేసే తప్పు వల్ల. మేనరకం చేసుకుంటే ఇలాంటివి జరుగుతాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో మేనమామ కూతుర్ని, మేనత్త కూతుర్ని, అక్క కూతుర్ని, రక్తంలో రక్తం కలిసే వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకోవద్దు. అంతేకాకుండా పాపం గ్రామీణ వాసులు, వాళ్ళకి సూర్యగ్రహణం అంటే తెలవదు, చంద్రగ్రహణం అంటే ఇంకా తెలవదు, టీవీలు చూడరు, పేపర్లు చదవరు. కోవిడ్ వచ్చిన తర్వాత పేపర్లు అనేవి వాడటం మానేశారు. 3 ఏళ్ళు పేపర్ చదవటం మానేశాం కదా అని మళ్ళీ కొత్తగా పేపర్ తెచ్చుకోవాలంటే ఎవరు పేపర్ చదివే పరిస్థితి లేదు, టీవీలు చూడరు. సూర్యగ్రహణము, చంద్రగ్రహణములో ఉండే హానికరమైన కిరణాలు గర్భవతులపై పడినప్పుడు ఈ పుట్టుకతో మూగ చెవుడే కాకుండా గుండెలో రంధ్రాలు, కాళ్ళు వంకరగా ఉండటం, నడుము వంగిపోవటం, మెదడు చిన్నగా ఉండటం, తల పెద్దదిగా ఉండటం, అవయవ సౌష్ఠవ నిర్మాణ లోపాలు వస్తాయి. అందువల్ల సూర్యగ్రహణము, చంద్రగ్రహణం ఉన్నప్పుడు మహిళలు ఇంటి బయటకు వెళ్ళొద్దు. ఇంట్లో ఉండి కిటికీ తలుపులు కూడా మూసుకుని కర్టెన్లన్నీ వేసేసి ఆ కిరణాలు గర్భవతులపై పడకుండా చూసుకోవాలి. గర్భము ధరించిన తర్వాత ఏ మందు ట్యాబ్లెట్ వాడాలన్నా, దగ్గొచ్చినా, పడిశం వచ్చినా, తలనొప్పి వచ్చినా ఏ మందు వాడాలన్నా ప్రసూతి వైద్య నిపుణురాలు గైనకాలజిస్టు సలహా మేరకు మాత్రమే వాడండి. ఏదో జ్వరం వచ్చింది, దగ్గు పరిచయం అని చెప్పి సొంత వైద్యమో మందుల షాప్ వాడు ఇచ్చిన ట్యాబ్లెట్లో విచక్షణారహితంగా యాంటీబయాటిక్ వాడితే ఇలాంటివి జరుగుతాయి. శిశువు యొక్క అవయవ సౌష్ఠవ నిర్మాణంపై ప్రభావం పడుతుంది. అది ఇంగ్లీషు మందైనా, ఆయుర్వేద మందైనా, హోమియోపతి అయినా, ఏ మందైనా ప్రసూతి వైద్య నిపుణురాలు యొక్క సలహా మేరకే మందు వాడండి. ఒళ్ళు నొప్పులుంటే ట్యాబ్లెట్ బదులుగా అమృతాంజనమో, జండు బామో రాసుకోండి, వేడి నీళ్ళ కాపడం పెట్టుకోండి. అంతేగాని ట్యాబ్లెట్లు వాడటం మంచిది కాదు. ఈ విధంగా తల్లి చేసే కొన్ని ఈ తెలవక చేసే పనుల వల్ల, ట్యాబ్లెట్లు వాడటం వల్ల కూడా పుట్టబోయే శిశువుకి ఈ యొక్క పుట్టుకతో చెవుడు అలాగే మూగ వచ్చే అవకాశం ఉన్నది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సమాచారం ఇవ్వండి. దీంట్లో చాలా విలువైన సేవతో కూడిన సమాచారం ఉన్నది. కనుక ఈ వీడియోని తప్పకుండా మీ బంధువులకు, స్నేహితులకు, హితులకు, సన్నిహితులకు సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ మీడియా ద్వారా 10 మందికి షేర్ చేసి పంపించి, ఎక్కడైనా మారుమూల ప్రాంతంలో, గిరిజన ప్రాంతమో, మారుమూల గ్రామ ప్రాంతంలో ఎవరైనా శిశువులు మూగా చెవుడుతో బాధపడుతున్నవారు నయా పైసా ఖర్చు లేకుండా డాక్టర్ వేపూరి రాజేష్ యొక్క ప్రేమతో ఆయన అందిస్తున్న ఆరోగ్యశ్రీ కార్డు కింద ఉచిత వైద్య సేవలను నర్సరావుపేటలో పొందటానికి మనవంతు మనం చేయవలసింది ఏంటంటే, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ అన్ని గ్రూపుల్లో కూడా షేర్ చేసి పుణ్యం కట్టుకోమని విజ్ఞప్తి చేస్తున్నాను.